ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? నేను ఇక్కడ ఉండి 25 సంవత్సరాలు అవుతుంది. మరి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి కూడా 2 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ అభివృద్ధి ఎట్లుంది? రోడ్లు గానీ ఏవి గానీ నీకు? ఏడేసిన గుంగడ అన్నీ ఉంది. ఇది వచ్చినాక ఏడేసిన గుంగడ అప్పుడన్నా టిఆర్ఎస్ ఉన్నాగనన్నా మంచి ఏమైంది కష్టం చేసుకున్నా గానీ మా కష్టం మేము తిని బతికి మంచిగా నిమ్మలంగా ఉన్నాం గానీ ఇది వచ్చినాక లేనిపోయినల్లా గొడవలు. కాదే, ఆడోళ్ళకి మస్తు ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, ఆడోళ్ళకి ఇస్తున్నాం, ఫ్రీ బస్ పెట్టినాం, మహిళలకు పైసలు ఫ్రీ బస్ వద్దు, మాకు టికెట్ ఉంటేనే మంచిది. ఆ ఫ్రీ బస్ పెట్టి ఏం చేసిండు ముసళ్ళు ముడిగోళ్ళు దానిలోకి మా కాలు కొట్టుకొని చేతులు కొట్టుకొని వస్తున్నాం. ఎప్పుడో 6 నెలలకు ఒకసారి పోయినవుడుక నిమ్మలంగా పోవడం లేదు, నిమ్మలంగా రావడం లేదు. ఆ ఫ్రీ బస్ అవసరం లేదు. అది పెట్టి మా నెత్తినే వేస్తున్నాడు. ఆయన నెత్తి నేను వేసుకుంటాడు, ఆయనలోకి వచ్చి ఏం వేస్తలేడు. మాకే ఉప్పు అయినాక బియ్యం అయినా నూనె మీద అన్నిటి రేటు పెంచి బియ్యం కూడా ఫ్రీ బియ్యం సన్న బియ్యం ఇస్తున్నాం అని చెప్తున్నాడు. మాకు సన్న బియ్యం ఏం లేవమ్మా, మాకు రేషన్ కార్డు ఇస్తాను, రేషన్ కార్డు లేదు. రాలేదా రేషన్ కార్డులు? మీకు పంచుతున్నాం అందరికి అని చెప్తున్నారు కదా. లేదు, మేము ఇస్తే అవ్వదు అని చెప్పి అవసరం లేదు, మాకు రేషన్ కార్డు లేదు. రేషన్ కార్డులు పంచుతున్నాము, గ్యాస్ కూడా ఇస్తున్నాము అని అన్ని చెప్పిండ్రు. రేషన్ కార్డు ఇస్తాం, గ్యాస్ ఇస్తాం, ఇండ్లు డబుల్ బెడ్రూమ్ లో ఇస్తాం. అవో కిరాయి ఇల్లు నేను అప్లై చేసుకున్నావా నువ్వు? డబుల్ బెడ్రూమ్ వేసుకున్నారు. అప్పుడు 2 సార్లు చేసిన, ఒక్కసారి కాదు 2 సార్లు చేసిన. మరి 2 సార్లు కూడా రాలేదా? లేదు, 2 సార్లు కూడా లేదు. ఇచ్చిన వాళ్ళకి ఇండ్లు ఉన్న వాళ్ళకి ఇచ్చిండ్రు కానీ ఇండ్లు లేని వాళ్ళకి మరి ఇప్పుడు ఇక్కడ జూబ్లీ హిల్స్ లో మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. ఆయన మాగంటి గోపీనాథ్ చనిపోయింది కదా, ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తున్నాయి ఇక్కడ. మరి మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు? ఎవరిని గెలిపిస్తావు? టిఆర్ఎస్ కి ఇస్తాను. ఆయనక ఎంతో మంది ఉన్నా కానీ అక్కడనే ఇప్పిస్తా. నేను మటు కాంగ్రెస్ లో చేయి పెట్టాను. ఎందుకు టిఆర్ఎస్ కే చెప్పు? ఏం చేసిండు గోపీనాథ్? చేసిండు, మంచి పనులు చేసిండు, ఆడోళ్ళకి మంచి గౌరవించిండు. ఆడోళ్ళను దూరం బాయ్స్ ను వచ్చిందంటే బాయ్స్ ను దూరం ఉంచి లేడీస్ ముందుకు ఉంచండు. ఈ లెక్క మగవాళ్ళని ఆడోళ్ళని ఒకదానే కలిపి ఉంచుతారు. వీటికి పోతే ఆడోళ్ళని గౌరవం లేదు, మాకు మర్యాద లేదు. ఆ సారుణంగా మాకు గౌరవం. ఆ లేడీస్ కు ఫస్ట్ బాయ్స్ కి ఎంక పెట్టిండు కానీ లేడీస్ కు గౌరవం ఇచ్చాడు. ఈయన ఇచ్చడం లేదు. మరి ఇప్పుడు ఆయన చనిపోయింది కదా, మళ్ళీ వాళ్ళ ఆమెకు టికెట్ ఇచ్చిర్రు టిఆర్ఎస్ పార్టీ నుంచి. మరి ఆమె గెలిస్తే కూడా గోపీనాథ్ లాగానే చేస్తుందని అనుకుంటున్నాను. మాకు మా పూర నమ్మకం ఉంది, మాకు నమ్మకం ఉంది అమ్మ చేస్తుందని. మాకు పూర వచ్చిందా మీతోకి వచ్చి మాట్లాడడం గానీ? వచ్చిండ్రు, మేము కలిసినాం, మాట్లాడినాం. మాతో అందరితోనో మాట్లాడినట్టుగా మాతోనొక మాట్లాడింది, మా ఇంటి మంచిలాగా మాట్లాడింది. అట్లే మాకు ఎవ్వరు మాట్లాడలేదు. ఏ కాంగ్రెస్ వాళ్ళు ఎవరు వచ్చి మాట్లాడలేదు. మా ఇంటి కాంగ్రెస్ వాళ్ళు తిరుగుతున్నారు కదా, అన్నిట్లో తిరుగుతున్నారు, వాటికి వీటికి రోడ్లకు దానికి దీనికి రోడ్లు కూడా ఊలగొట్టి పెట్టారు. ఇప్పుడు ఎలక్షన్లు ఉండే కదా, దానికి తోమి నాయకులు కొంచెం తోమి కట్ట కట్టిపోయినరు. నిన్న కింద పడిపోయినరు 2 మంత్రులు. ఒక ఆయన చెయ్యిరింది, ఒక ఆయన కాలేర కొట్టుకున్నది, కట్టుపోయింది. మరి చెప్పిందా వాళ్ళకి ఇట్లా అవుతుందని? మేము కట్టగడతాం. ఇక్కడ పట్టించుకుంటున్నారా? మరి ఎవరు పట్టించుకుంటలేరు, ఎవరు ఇంకా మా మేడం వచ్చి అయ్యో ఇట్లా అయింది కానీ చెప్పేసి ఆ గవర్నమెంట్ హాస్పిటల్ అయినా గానీ చూయించుకోండమ్మా మంచిగా ఉండాలని మాకు ధైర్యం చెప్తుంది కానీ వీళ్ళు ఉత్తమే లేదు. అవును, మళ్ళీ మన కాంగ్రెస్ వాళ్ళు మరి బతుకమ్మ చీరలు ఇచ్చిండ్రా నీకు? మాకు ఇవ్వలేదమ్మా, మాకు ఇవ్వలేదు. ఇంకా ఈ మేడం మాకు టిఆర్ఎస్ వాళ్ళని ఇచ్చిండ్రు కానీ కాంగ్రెస్ వాళ్ళు మాకు ఇవ్వలేదు. మాకు ఎవరు కాంగ్రెస్ ఇవ్వలేదు, బీజేపీ ఇవ్వలేదు. ఇవన్నీ ఇచ్చిన చెప్పుకుంటాం. ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన, మనం తిన్నోళ్ళనే తిన్నామని చెప్తాం, తినోళ్ళని తిన్నామని ఎట్లా చెప్పుకోం కదా. ఇదంతే. మొత్తానికి నీ ఓటు బీఆర్ఎస్ కి అంతే. మా 4 ఓట్లు ఉన్నా 4 ఓట్లు మొత్తం దానికి. అంటే మళ్ళీ నువ్వు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అని ఓటేస్తున్నావా, లేకపోతే గోపీనాథ్ వాళ్ళ భార్య అని ఓటేస్తున్నావా? ఓటేయాలనుకుంటున్నావా? బీఆర్ పార్టీ అని వేస్తున్నావు. బీఆర్ఎస్ పార్టీ అనే వేస్తున్నావు అంటే ఒకవేళ సునీత కాకపోయినా ఇంకో నిలబడ్డా ఆమెకి బీఆర్ఎస్ కి వేసేదాన్ని. వేసేసాను, ఎందుకంటే గోపీనాథ్ సార్ మంచిగా చేశాడు, మంచి పనులు చేశాడు, అన్ని మంచి పనులు చేసిన వాడుక ఆయన పని చేస్తే చేయని వాళ్ళ పేరు ముందుకు వస్తుంది. పని చేసిన వాళ్ళు ఊరైతే పని చేయని వాళ్ళు ఇంకోరు అంటున్నారు కానీ పని చేసిన వాళ్ళే మంచి మాకు పని చేసే వాళ్ళు కావాలి, పని చేయని వాళ్ళు మాకు అవసరం లేదు. సునీత మంచిగా పని చేస్తుంది అనుకుంటున్నాను. నేను అనుకుంటున్నా 100% చేస్తుందని మేము అనుకుంటున్నాం.